అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఊరిలో ఒక వ్యక్తి మరణించాడు. మయ్యత్ శవాన్ని స్నానం చేయించి సిద్ధం చేసి మసీదుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేశారు. మయ్యత్ కట్టెను ఎత్తేందుకు సిద్ధమైనప్పుడు మరొక వ్యక్తి వచ్చి ఆ మయ్యత్ కట్టె ఒక కాలును పట్టుకొని ఇలా అన్నాడు, మయ్యత్ను తీసుకెళ్లనివ్వకండి. ఈ మరణించిన వ్యక్తి నాకు 15 లక్షల రూపాయల అప్పు ఇవ్వాల్సి ఉంది. ముందు ఆ డబ్బును ఎవరు ఎప్పుడు ఇస్తారో నిర్ణయించండి. ఆ తర్వాతే మయ్యత్ను సమాధి చేయడానికి తీసుకెళ్ళండి. చుట్టూ నిలబడిన వారంతా ఒకరినొకరు చూసుకున్నారు, కాని ఎవరూ ఏమీ మాట్లాడలేదు. మయ్యత్ యొక్క మగపిల్లలు అన్నారు, మా మరణించిన తండ్రి ఇలాంటి అప్పు ఉందని మాకు చెప్పలేదు, కాబట్టి మేము దాన్ని చెల్లించడానికి సిద్ధంగా లేము. మయ్యత్ యొక్క సోదరుడు అన్నాడు, అతని సొంత పిల్లలే చెల్లించడానికి సిద్ధంగా లేకపోతే మేము ఎందుకు చెల్లించాలి? ఎవరూ ఎలాంటి రాజీకి సిద్ధపడలేదు. అప్పు తీర్చాల్సిన వ్యక్తి మయ్యత్ను తీసుకెళ్లనివ్వకుండా కట్టె ఒక కాలును గట్టిగా పట్టుకున్నాడు. ఈ విషయం ఇంట్లో ఉన్న స్త్రీల చెవులకు కూడా చేరింది. మయ్యత్ యొక్క ఏకైక కూతురు ఈ విషయం వినగానే తన అన్ని ఆభరణాలను తీసేసింది. అల్మరాలో ఉన్న ఆభరణాలను, డబ్బును తీసుకొని ఆ వ్యక్తికి ఇచ్చి ఇలా అంది, అల్లాహ్ను గుర్తుంచుకొని ఈ ఆభరణాలను అమ్మి వచ్చే డబ్బును, ఈ డబ్బును నా తండ్రి అప్పుకు లెక్క చేసుకోండి. మిగిలిన డబ్బు ఎంతో తెలియజేస్తే వచ్చే రోజుల్లో వీలైనంత త్వరగా దాన్ని తీర్చేస్తాను. దయచేసి నా ప్రియమైన తండ్రి మయ్యత్ను తీసుకెళ్లడానికి అడ్డంకి కావద్దు అంటూ ఆ అమ్మాయి బోరున విలపించింది. దీన్ని వినగానే అప్పు ఉందని చెప్పి వచ్చిన వ్యక్తి మయ్యత్ కట్టెకాలను వదిలి లేచి నిలబడి ఇలా అన్నాడు, ఇప్పుడు నాకు అర్థమైంది. నా స్నేహితుడైన ఈ మయ్యత్ యొక్క నిజమైన వారసురాలు ఈ కూతురు. నిజానికి 15 లక్షల రూపాయలను ఈ స్నేహితుడు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బదులుగా ఆ డబ్బును నేను అతనికి చెల్లించాల్సి ఉంది. ఒకరోజు నా స్నేహితుడు చెప్పాడు, నేను మరణిస్తే నా నిజమైన వారసుడు ఎవరో తెలుసుకుని ఈ డబ్బును వారికి ఇవ్వాలని. సుభానల్లాహ్! ఇందులో మనం ఒక గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. అవును, ఆ కూతురు తన తండ్రి మయ్యత్తును తీసుకెళ్లేందుకు ఏ రాజీకైనా సిద్ధపడినప్పుడు నా తండ్రికి ఇలాంటి అప్పు ఉందని తెలియదు అని చెప్పి ఇతర పిల్లలు, సోదరులు తప్పించుకున్నారు. కాని ఆ కూతురు తన తండ్రి మయ్యత్ను తీసుకెళ్లేందుకు తన ఆభరణాలతో సహా అన్నీ ఇచ్చేసింది. అవును, ఇక్కడ అప్పు, నిజాయితీ, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, కృతజ్ఞత, వాగ్దానం నెరవేర్చడం వంటివన్నీ మనం చూడవచ్చు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అప్పులు లేదా బాధ్యతలు లేకుండా మరణించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్.